ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను. దయచేసి గమనించండి, ఎవరికి కాల్ చేయకండి. మన మధ్యలో ఉన్న మీ మందిరావు గారు దైవ సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. దేవునికి వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎంతో చక్కని సమయాన్ని దేవుడు మనకి అనుగ్రహించినందుకు దేవునికి వందనాలండి. ఈరోజు 47వ సంకీర్తన మనం ధ్యానం చేయబోతున్నాం. 47వ సంకీర్తన ధ్యానం చేయబోతున్నాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. ఫస్ట్ వచనం ఇది. సర్వజనులారా అంటే భూలోకంలో ఉన్నటువంటి సర్వజనుల్ని చప్పట్లు కొట్టమంటున్నారు. జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. అసలు ఈ కీర్తన రాసింది ఎవరంటే, మనము దానిపైన భాగం చూసినట్లయితే కోరహు కుమారులు ఈ కీర్తన రాశారు. కోరహు కుమారులు ఈ కీర్తన రాశారు అనడానికి మనకి చాలా రుజువులు ఉన్నాయి. కోరహు కుమారులు 42వ కీర్తన నుంచి 49వ కీర్తన వరకు రాశారు. దాని తర్వాత 84, 85 కూడా రాశారు. తర్వాత 87, 88 కూడా రాశారు. మొత్తం 11 కీర్తనలు రాశారు. వీటిల్లో నాకు ఇష్టమైన కీర్తన 42 అండ్ 84 నాకు చాలా ఇష్టమైనటువంటి కీర్తనలు. 42, 84 కూడాని నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. వాళ్ళ తండ్రి అయితే మోషేకి విరోధంగా లేచి ఒక యూనియన్ లీడర్గా నిలబడి మోషేకి విరుద్ధంగా మాట్లాడినప్పుడు భూమి నోరు తెరిచి వారి అందరినీ మింగివేసినట్లుగా 250 మందిని కోరహు సంబంధులను ఆయనకి విరోధంగా మాట్లాడిన వారిని అందరినీ మింగివేసినట్లుగా మనము నంబర్స్లో మనం చూస్తాం. నంబర్స్ అంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. అవన్నీ నేను చెప్పలేదు, కానీ క్లుప్తంగా కోరహు కుమారుల గురించి చిన్న వివరణ ఇవ్వాలని నేను ఆశపడుచున్నాను. అయితే కోరహు కుమారులు చావలేదు. ఫ్యామిలీ మెంబర్స్ అందరు చచ్చిపోయారని దేవుని గ్రంథంలో అక్కడ మనకి సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఉంటే, మరి కోరహు కుమారులు చావలేదు అన్న మాట అదేంటి? అది ఎక్కడుంది? అసలు వాళ్ళు చావకుండా ఎలా ఉంటారు అని మనకి చాలా ప్రశ్నలు రావచ్చు. మరి ఈ ఒక్క మాట కనుక మనం బైబిల్ గ్రంథంలో చదవకపోతే కోరహు కుమారులు అసలు ఎక్కడ ఉన్నారు అన్న మాట మనకి అర్థం కాదు. ఇదే బుక్లో సంఖ్యాకాండము 26వ అధ్యాయం 10-11 వచనంలో అయితే కోరహు కుమారులు చావలేదు అక్కడ మనం చూస్తామండి. నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 7 అంటే ఇంకా 7 తరాలు దాటిన తర్వాత ఆ యొక్క సంతానంలో నుంచే, ఆ యొక్క జీనియాలజీ నుంచే సమూయేలు గారు కూడా వస్తారండి. సమూయేలు గారు ఎంతమందిని అభిషేకించారు మనకి తెలిసిందే. అంత గొప్ప ప్రవక్తలు ఆ కుటుంబంలో నుంచి వచ్చారు. తండ్రి మంచివాడు కాదు, కానీ కుమారులు మాత్రము అసలు ఎంతమందిని ప్రభావితం చేస్తారంటే చాలా ప్రభావితం చేస్తారు. అక్కడ మనము 16వ అధ్యాయము సంఖ్యాకాండంలో చూసినట్లుగా ఆ సిట్యుయేషన్ చూస్తే కనుక ఎవరికైనా భయకంపితులం అయిపోతాం అన్నమాట. బహుశా ఆ సమయంలో 42, 84 కీర్తనలు కూడా వ్రాసి ఉంటారేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే నేను తరచి 42, 84 చదివాను. నేను అనేక సార్లు ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాతో మాట్లాడి, నా ప్రాణమా నీవేళ కృంగినావు, నీలో నీవేళ భయపడుచున్నావు, దేవుని యందు నమ్మిక ఉంచుము, విశ్వాసం ఉంచు. ఆ మాటలు నన్ను ఛాలెంజ్ చేసినాయి, ఆ మాటలు నన్ను బలపరిచినాయి, ఆ మాటలు నన్ను ప్రోత్సహించినాయి. ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళాలని కొన్నిసార్లు మనకు ఆరోగ్యం సహకరించక దేవుని సన్నిధికి వెళ్ళాలని తృష్ణ అయితే ఉంటుంది, కానీ కొన్నిసార్లు వెళ్ళలేమన్నమాట. అలాంటప్పుడు 84వ కీర్తన నేను మాటికి చదువుకుంటాను. వాళ్ళకి ఎలాంటి తృష్ణ అంటే దేవుని సన్నిధికి, జీవము గల దేవుని సన్నిధికి వెళ్ళాలని నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచుందంట. హల్లెలూయా! అలాంటి తృష్ణ, అలాంటి ఆశ, అలాంటి ఆసక్తి మన అందరికీ కూడా ఉండాలని ప్రభువు ఎంతో కోరుచున్నాడు. మరి ఇంకా కోరహు కుమారుల గురించి మనం చూసినట్లయితే కోరహు కుమారులలో నుంచే మరి జెనసిస్ 46:11లో
వారు ఎక్కడి నుంచి వచ్చారు అన్న మాట వాళ్ళ అన్నదమ్ముల గురించి వారి తండ్రి గురించి వ్రాయబడి ఉంటుంది. ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ తండ్రి శిక్షకు పాత్రుడైతే కుమారులు మరి ఎంత గొప్ప అంటే ధైర్య సాహసాలు కలిగి దేవుణ్ణి చూపించారనమాట. వారి యొక్క జీవితంలో వారు దేవునికి ప్రీతికరంగా జీవించినట్లుగా మనము చూస్తున్నామండి. ఇంకా మనం చూసినట్లయితే కోరహు కుమారుల గురించి నేను ఇంకా ఎక్కువ చెప్పను, కానీ మొదటి వచనంలో ఇక్కడ మనకు వ్రాయబడినటువంటి గ్రంథం 47వ అధ్యాయం మొదటి వచనంలో సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. చప్పట్ల గురించి ఆలోచన చేసినట్లయితే చాలామంది నవేడేస్ ఏంటి యోగా అని ఇట్లా చప్పట్లు కొట్టాలని చాలా రకరకాలుగా చెప్తారు, కానీ అసలు ఇన్స్ట్రుమెంట్స్ లేకోకుండా చప్పట్లు కొడుతూ ఇప్పుడంటే ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ని రకాలు వచ్చినాయి కానండి, పూర్వకాలంలో మనం సంఘాలలో చూసేవాళ్ళం. నా చిన్నప్పుడైతే నేను సీనియర్ సిటిజన్ కాబట్టి నాకు బాగా తెలుసు. మా చిన్నప్పుడు ఒక డ్రమ్ము కంజరు తప్ప ఇంకేం ఉండేవి కాదండి. ఆ డ్రమ్ము కంజరు లేకోకుండా ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు చప్పట్లే దేవుని మహిమ దిగి వచ్చేసేదనమాట. ఎంత ఆనందంతో చప్పట్లు కొట్టి దేవుని కీర్తించేవాళ్ళం అంటే ఆనందము చెప్పనాశక్యమైనది, మహిమాయుక్తమైనది అనమాట. అలాంటి ఆనందంతో చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి ఈ నా చిన్ని చేతులు యేసయ్యకి చప్పట్లు కొడితే పారిపోతాడు సాతాను అని ఒక చక్కని పాట ఉంటుందండి, సండే స్కూల్ పాట ఉంటుంది. మరి మన చేతులతో చప్పట్లు కొట్టి దేవుని స్తుతించితే గొప్ప జయాన్ని మనము చూడగలుగుతాము. ఇంకా ఆర్భాటించి పాడితే గనక ఇంకా ఎంతో గొప్ప విజయాలు చూస్తున్నాము మనం. ఇంకా అవన్నీ మనం ముందు చూద్దాము. నేను సమయానికి ముగించేస్తానండి, ఏమి తొందర అక్కర్లేదు. జయధ్వనులతో దేవుడికి వచ్చి ఆర్భాటము చేయడి. ఆర్భాటం ఎప్పుడు చేస్తామండి? జయధ్వనులతో ఆర్భాటము. ఎరికో గోడలు కూలిపోతున్నప్పుడు దేవుడు చెప్పారు కదా, మీరు 6 రోజులు ఒకసారి తిరగండి, 7వ రోజున 7 సార్లు తిరగండి అని దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు అక్కడ యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఎరికో గోడలు కూలిపోయినట్లు చూస్తాం. గొప్ప ఆర్భాటముతో వారు కేకలు వేసుకుంటూ దాటిపోయినట్లుగా మనం చూస్తాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనంలో యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదురికి చక్కగా పట్టణంల ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. హల్లెలూయా. ప్రజలు ఆర్భాటముతో కేకలు వేయగా ప్రాకారాలు కూలిపోతాయి. జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయడని ఇక్కడ కోరహు కుమారులు రాస్తున్నటువంటి మాటలు అక్కడ జరిగినట్లుగా మనము చూస్తామండి. యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అన్నాడు. ఓన్లీ రాజు కాదండి, ఆయన మహారాజు, మహోన్నతుడు, మహాగరుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని యొద్దకు వచ్చి మనము ప్రార్థన చేస్తున్నాం. 57వ ఐజయా 57:15లో మనం ఒక మాట చూస్తాము. మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు వాడను. అయినను వినేము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినేము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వినేము గల వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్ద నివసిస్తున్నట్లు దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. కాబట్టి కీర్తన గ్రంథంలో రాసినట్లుగానే విరిగి నలిగిన మనసే నాకు ఇష్టమైన బలని అంటున్నాడండి. అట్టి విరిగి నలిగిన హృదయంతో దేవుని ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో గొప్ప జయాన్ని మనము చూడగలుగుతాము. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన జనములను మనకు లోబరుచును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. ఈ మాట మనం చదువుతున్నప్పుడు పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును అన్న మాట నాకు 91వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంటుంది. మనమంట సింహములను నాగుపాములను త్రొక్కెదము,
కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదము. హల్లెలూయా. కొదమ సింహాలని మనం అణగద్రొక్కేవారుగా ప్రభు మనల్ని చేస్తాడండి. ఇంకా తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. మహాతిశయాస్పదముగా దేవుడు చేస్తున్నాడంట. దేవుడు ఆర్భాటంతో ఆరోహణుడాయను. ఆయన ఆరోహణమయ్యే దేవుడు. కొలసీ పత్రికలో ఒక మాట మనము చూస్తామండి. ఒకసారి రండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయము. కొలసీ పత్రిక 1వ అధ్యాయము. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నయు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృష్టింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృష్టింపబడెను. సర్వము ఆయనను బట్టే సృష్టింపబడిందంటండి. చూస్తున్నారా? దేవుడు ఆర్భాటముతో ఆరోహణుడాయను. బూరాధ్వనితో యెహోవా ఆరోహణుడాయను. దేవునిని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి, కీర్తించుడి. దేవుని కీర్తిస్తే ఎంత మనకి ఆయన స్థుతిలో మనకి స్థితిని మార్చేస్తుందంట. కీర్తన, స్థుతి అని ఎప్పుడైతే మనము దేవుని స్థుతిస్తూ ఉంటామో మన పరిస్థితులు అన్నీ కూడా మారిపోతాయి. మా మమ్మీ మాకు గొప్ప మాదిరి కలిగినటువంటి ప్రార్థన వీర్రాలన్నమాట. మా మమ్మీ దగ్గర మేము చాలా నేర్చుకున్నాము. వారు పొద్దున లేచిన మొదలుకొని స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం తన నోట 24 గంటలు అది ఉచ్చరిస్తూనే ఉంటారనమాట. ఉచ్చరిస్తూనే ఉంటారు. నిజంగా అలాంటి వారిని నేను ఎక్కడా చూడలేదనమాట. అంత గొప్ప ప్రార్థనా వారియర్. అనేక సంఘాలని కట్టినట్లుగా కూడా నా కళ్ళతో నేను చూశాను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి. రాజు గురించి మన రాజుని కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై అన్నాడు. ఆయన మీకు నాకు కూడా రాజేనండి. మీకు నాకు కూడా రాజే. మేము LFలో ఒక పాట నేర్చుకున్నాము. రాజు గురించి మా పాటలు పాడాలంటే మన తెలుగులో కూడా ఎన్నో పాటలు ఉన్నాయండి. ఎన్నో పాటలు. రాజుల రాజు, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు అని ఎన్నో పాటలు మనం పాడుతూ ఉంటాం. రాజాది రాజా రావా, రాజులకు రాజ్యమై రావా, రవికోటి తేజయస్సు రావా అని కూడా ఒక చక్కని సాంగ్ ఉంటుంది. మేము ఇంగ్లీష్లో ఎక్కువగా పాడే పాట ఏంటంటే కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ గ్లోరీ హల్లెలూయా, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ గ్లోరీ హల్లెలూయా, జీసస్ ప్రిన్స్ ఆఫ్ పీస్ గ్లోరీ హల్లెలూయా. ఈ పాట మేము చిన్నప్పుడు ఎక్కువగా పాడేవాళ్ళం అనమాట. LFలో మాకు ఇది చిన్నప్పుడు సండే స్కూల్ సాంగ్గా మాకు నేర్పించారు. చిన్న కోరస్ అనమాట. మన రాజుని కీర్తించడి. మన యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా పుట్టంగానే ఆ యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడగడానికి వచ్చారు కదండి. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఎవరిని అడిగారు? హేరోదునే అడిగారు. యూదులకు రాజుగా పుట్టినవాడిని ఎక్కడ ఉన్నాడు, ఆయన కనుగొనడానికి మేము వచ్చాము అని అంటారు. మన ప్రభువు, మన రాజులకు రాజు. అందుకని యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో మనకు ఒక చక్కని మాట ఉంటుంది. ఒకసారి చదువుకుందాం రండి. ఆయన మీకు రాజు, నాకు కూడా రాజు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15వ వచనం. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. ఆయనే మనకు రాజు అండి. ఆయనే మనకు రాజు. ఏమని అంటున్నారంటే నేను కార్యము చేయగా త్రిప్పివేయగలవాడెవడు? ఆ రాజు కార్యం చేస్తే త్రిప్పివేయగలవారు ఎవరన్నా ఉంటారండి? ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచక పర సంబంధమైన వాటి మీద మనము దృష్టి ఉంచుదాము. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నువ్వు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదుల్లో వెళ్ళినప్పుడు కూడా నేను నీకు తోడైందునని అభయహస్తం ఇచ్చి మనల్ని పిలుస్తున్నాడండి. నీవు నా దృష్టికి ప్రియుడవైతివి గనక ఘనుడవైతివి. మనము దేవుని దృష్టికి ఎప్పుడైతే ప్రీతికరంగా
సువాసన భరితంగా మన జీవితాలు ఉంటాయో అప్పుడు మనల్ని ఘనులుగా చేస్తారండి. మనం దేవుని వెంట పరిగెడితే ఆశీర్వాదాలు మన వెంట పరిగెడుతూ వస్తాయి. మనం ఆశీర్వాదాల గురించి అక్కడ ఆశీర్వాద పండుగలు ఉన్నాయి, ఇక్కడ ఆశీర్వాద పండుగలు ఉన్నాయి అని పరిగెట్టిన అవసరం లేదు. ముందు మనము దేవుని వద్దకి దేవునిలో పరిగెడితే గనక ఆశీర్వాదాలు వాటి వెంట అవి వస్తాయండి. అందుకే దేవుని వాక్యంలో మత్తయి సువార్తల 6వ అధ్యాయంలో చెప్తున్నాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని నువ్వు వెతికినట్లయితే నీకేమి కావాలో నీకేం అవసరతలు ఉన్నాయో అవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. ఇంకా మనం చూసినట్లయితే ఇంకొక మాట రెవల్యూషన్లో ఒక మాట చూద్దాం రండి. రెవల్యూషన్ 5వ అధ్యాయము 8వ వచనం. రెవల్యూషన్ 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది, ఏ విధంగా వారు దేవుని స్తుతిస్తారు. 5వ అధ్యాయము రెవల్యూషన్ 5:8. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణలు ధూపద్రవ్యములు నిండిన పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవే, నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తేవి గనక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడేరి. అక్కడ పరలోకంలో క్రొత్త పాటలు మనకు వినిపిస్తున్నాయండి. వారు వధింపబడిన దేవునికి గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందార్హుడని గొప్ప స్వరముతో చెప్తున్నారంట. పరలోకంలో ఎలా చెప్తున్నారో చూడండి, గొప్ప స్వరముతో ఆర్భాటముతో ఏమని చెప్తున్నారో చూడండి. ఇంకా మనము చూసినట్లయితే 4వ అధ్యాయము 8వ వచనంలో ఆ 4 జీవులు ఏమని దేవుని స్తుతిస్తున్నాయంటే, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచున్నాయంట. ఆ సింహాసనమునందు ఆసీనుడైండి యుగ యుగములు జీవించిన వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతా స్తుతులు చెల్లును గాక కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించిన వానికి నమస్కారము చేయుచు ఏమంటున్నారు, ప్రభువా ప్రభువా మా దేవా, నీవు సమస్తము సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడెను గనుక నీవే నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఇక్కడ మనం సింహాసనము అని చదువుతున్నాం చూడండి. 8వ వచనంలో దేవుడు అన్యజనులకు రాజయ్యన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. పరిశుద్ధ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడండి. దేవుడు పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఈ విధంగా చెప్తున్నాడండి. 15వ అధ్యాయంలో ఇదే రెవల్యూషన్ 15వ అధ్యాయంలో ఇంకొక మాటలు చూస్తున్నాం రండి. 15వ అధ్యాయము రెవల్యూషన్ 2వ వచనం నుంచి చదువుకుందాము. 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. మా ప్రభువా దేవ సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేస్తారని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. వారు పరలోకంలో ఏ విధంగా పాటలు ఉంటాయో వర్షిప్ ఉంటుందో ఇవి రాస్తున్నారు. వీరు వర్షిప్ లీడర్స్ అండి.
వర్షిప్ చేయడానికి దేవుడు వారిని ఎన్నుకున్నారన్నమాట. ఒక్కొక్కరు వారి యొక్క సామాను, దేవునికి సంబంధించినటువంటి ఆ గుడారాలు, ఆ సామాను మోయడానికి ఒక తెగవారిని, ఆ తర్వాత దేవుని యొక్క మందసాన్ని మోయడానికి ఒక తెగవారిని దేవుడు వారిని ఎన్నుకున్నారండి. వీరు లేవి వంశంలో నుంచి వచ్చిన వారు కనుక, లేవి వంశంలో నుంచి వచ్చిన వారు కనుక యాజక ధర్మం చేసేవారిని కొంతమందిని, దేవుని యొక్క ఆ గుడారాన్ని మోసేవారు కొంతమందిని, మందసాన్ని మోసేవారుగా కొంతమందిని ఆ విధంగా ఉంచారండి. దేవునికి ఎంత దగ్గరగా వారు ఉన్నారు కాబట్టే దేవుని గురించి ఆయన మహా ఉన్నతమైన దేవుడు, అతిశయించువాడు ఎవడైనా ఉన్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు అందే అతిశయించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది రాజులను బట్టి, గుర్రాలను బట్టి అతిశయిస్తారు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టే మనము అతిశయించాలండి. దేవుడు మనకు అంత ఆధిక్యతను, అంత ధన్యతను ఇచ్చి ఉంటున్నాడు. ఎజ్రా గ్రంథంలో ఒక వర్షిప్ ఉంటుందండి, అది మీకు చూపించాలని నేను ఎంతో ఆశపడుచున్నాను. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయంలో, ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయంలో అక్కడ 2వ టెంపుల్ కట్టడానికి ఫస్ట్ నుంచి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను నేను. సొలొమోన్ రాజు ఎంతో చక్కగా గొప్పగా యొక్క దేవుని మందిరాన్ని కడతాడండి. కట్టిన కొంతకాలానికి ఏమవుతుందంటే నెబుకద్నెజరు బబులోన్ రాజు వచ్చి మొత్తం ధ్వంసం చేసి వాటిలో ఉన్న శ్రేష్టమైనటువంటి ఉపకరణములు అన్నీ, బంగారు గిన్నెలు, వెండి బంగారంతో చేసినటువంటి ఎన్నో వస్తువులు తీసుకుని వెళ్ళిపోతాడు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు 70 సంవత్సరాలు చెరలో ఉంటారని మా ప్రవక్తల ద్వారా దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించినప్పటికీ వారు విననొల్లని ప్రజలు కాబట్టి దేవుని మాట వినలేదు. ఆఫ్టర్ దట్ దే వెంట్ టు బబులోను ఎక్సైల్కి వెళ్ళిపోతారనమాట. అయితే బబులోని చెరకు వెళ్ళిపోయిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత దేవుడు కోరేషు హృదయాన్ని ప్రేరేపించి, కోరేషుని మరి మీరు వెళ్ళవచ్చు, ఎవరైతే దేవుని ఆలయం కట్టాలని ఆశపడుచున్నారో మీ దేవుడు నాకు రాత్రి కలలో కనపడి చెప్పారు, మీరు దేవుని ఆలయాన్ని కట్టుకోవచ్చు, వెళ్ళవచ్చు అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు చాలామంది జెరుబ్బాబెల్ నాయకత్వంలో వస్తారనమాట. జెరుబ్బాబెల్ అప్పుడు ఇంకొక 2వ టెంపుల్ కట్టడానికి పునాది వేస్తాడు. పునాది వేసినప్పుడు వాళ్ళందరూ ఎంత ఆర్భాటముతో కేకలు వేశారంటే, ఇందాక మనము పాత నిబంధన గ్రంథంలో, యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయంలో ఎరికో గోడలు పడిపోయినప్పుడు ఎలాగ ఆర్భాటముతో కేకలు వేశారో అలాంటి కేకల్ని ఇక్కడ మనము చూస్తామండి. ఒకసారి రండి నాతో పాటు. మనం ఇక్కడ 3వ అధ్యాయము ఎజ్రా గ్రంథము 3:11లో నేను చదువుతున్నా. వీరు వంతుల చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేళ్ల విషయమై ఆయన కృప నిరంతరము నిలిచినని పాడుచు యెహోవాను కీర్తించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడిట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేశారంట. జనులందరూ గొప్ప శబ్దముతో స్తోత్రము చేసినట్లుగా మనం చూస్తున్నామండి. మునుపటి మందిరమును చూసిన యాజకుల్లో, లేవీల్లోనూ, కుటుంబ ప్రధానంలో వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూసి గొప్ప శబ్దముతో ఏడ్చారు. కొంతమంది ఏడ్చారంట, కొంతమందికి అయితే ఆనంద బాష్పాలతో ఏడ్చారు. కొంతమంది అయితే వృద్ధులు ఆనాటి వైభవాన్ని, సొలొమోను రాజు కట్టించినటువంటి ఆ యొక్క మందిర వైభవాన్ని చూసిన వాళ్ళు ఏడ్చారంట. అయ్యో, అప్పటి మందిరం యొక్క వైభవం ఇప్పుడు కట్టే మందిరానికి వస్తుందా అని గొప్ప శబ్దముతో ఏడ్చారంట. ఏడ్చినప్పుడు అయితే మరి అనేకులు సంతోషం చేత బహుగా అరిచిరంట. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకోలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. ఆ శబ్దము బహుదూరం వినబడిందంటండి. అలా ఉండాలి. దేవుని స్తుతిస్తే, యూదులంట దేవుని స్తుతించినప్పుడు వారు చప్పట్లు కొట్టి ప్రార్థన చేస్తే ఆ భూలోకంను తలక్రింద చేయవారు ఇక్కడ కూడా వచ్చేసారా అన్నట్లుగా మనము అపొస్తలుల కార్యాల్లో చదివినట్లుగా యూదులు వర్షిప్ చేస్తే కనుక భూమి కదిలిపోతుందంటండి. భూమి కంపించినట్లు అయిపోతుందంట. పౌలుశీలలో ప్రార్థన చేసినప్పుడు మనకి ఏం జరుగుతుందో తెలుసు కదండి. పౌలుశీలలో ప్రార్థన చేసినప్పుడు అర్ధరాత్రి భూకంపం కలుగుతుంది. నిజంగా చాలా చోట్ల మనం చూస్తాం భూమి అదిరిపోయినట్లుగా. మరి మనం వర్షిప్ చేసినట్లయితే, దేవుని ఆరాధించినప్పుడు, మరి మనం చప్పట్లు కొట్టినప్పుడు, ఆర్భాటంతో జయధ్వనులు చేసినప్పుడు, మరి ఎలాగైతే ఎజ్రా గ్రంథంలో ఆర్భటించింది ఎంతో దూరము కొన్ని ఊరులే వినబడి ఉంటాయి ఆ ఆర్భాటానికి. మరి మన యొక్క స్తుతి కానీ, ఆరాధన కానీ, వర్షిప్ కానీ,
మనం చేస్తున్నప్పుడు కనీసం ఈ రూఫ్ అన్నా దాటుతుందో లేదో కదండి. అంటే అరోమని నా ఉద్దేశం కాదు, కానీ హృదయంతరంగంలో వచ్చిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనం రిచువల్స్ చేస్తున్నామేమో అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఆచారంగా గబగబా సండే వచ్చిందంటే తయారవటం, గబగబా దేవుని సన్నిధికి వెళ్ళటం, అమ్మాయ అయిపోయింది అని అనేసి వచ్చేయటం, మళ్ళీ టీవీ పెట్టి చూసేవాళ్ళు ఎంతోమంది నా కన్నులారా నేను చూశానండి. అది కాదండి వర్షిప్ అంటే, అది కానే కాదు. అది దేవుడు మెచ్చే భక్తి అసలు కానే కాదు. ఒకవేళ మనలో ఎవరమైనా అలాగూ రిచువల్గా మనం ఏదో ప్రార్థన చేసేస్తున్నాము, దేవుడు మన ప్రార్థన ఆలకించేశాడు, మన ప్రార్థనకి జవాబు వచ్చేస్తుంది, ఇదిగో కారు ఇవ్వు ప్రభు అంటే కారు ఇచ్చేసాడు, ఇల్లు ఇవ్వు ప్రభు అంటే ఇల్లు ఇచ్చేసాడు అని సంతోషపడిపోతున్నామేమో. అంతకన్నా గొప్ప మహిమాయుక్తమైనటువంటి సంతోషం మన కొరకు ఎదురు చూస్తుందండి. అంతకన్నా గొప్ప సంతోషము దేవునితో యుగములు ఆయనతోటి మనము జీవించేటువంటి కృపను, ఆ పరలోక రాజ్యాన్ని మనం పొందుకోబోతున్నప్పుడు ఈ యొక్క భూలోకములో ఉన్నటువంటి శ్రమలు ఏ మాత్రము ఎన్నదగినవి కావండి. రోమాపత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది, మాటికి నేను అది చదువుకుంటాను, బలపడతాను. మీకు కూడా ఒక మాట చదివి వినిపిస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఇప్పటి శ్రమలు, ఒకవేళ మనం ఏ కష్టంలో నుంచైనా వెళుతున్నట్లయితే డోంట్ వర్రీ, ఐ యామ్ విత్ యూ అని దేవుడు మనతో అభయహస్తం ఇచ్చి మాట్లాడుచున్నారు. నేనే నీ రాజును, నేనే సమస్తము చేయగలను అని ఆయన వాగ్దానం ఇస్తున్నారు. ఇప్పటి శ్రమలు మనకి ఏ మాత్రం ఎన్నదగినవి కావు. రాబోయే మహిమ ఎదుట అవి ఏ మాత్రము ఎన్నదగినవి కావు. రమ్యముగా కీర్తనలు పాడండి. సర్వభూమికి మన దేవుడు రాజై ఉన్నాడు. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. మనమందరము అబ్రహాము సంతానమే. మనమందరము దేవునికి జనులై కూడుకొని ఉండి ప్రార్థన చేస్తున్నాము. భూనివాసులు ధరించుకొని కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడు. ఆయన 10వ వచనం. భూనివాసులు ధరించుకొని కేడములు అంటే భూనివాసులు ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు కేడములు ధరించుకుంటారు కదా. అవన్నీ కూడా ఈ లోకంలో మనం కలిగి ఉన్న ప్రతీది కూడా ఆయన దానములే, దేవుని వెంట ప్రతీది కూడా. అందుకని దావీదు ఒక చక్కని ప్రార్థన చేస్తాడు, ప్రభువా మరి ఇవన్నీ కూడా నేను నీకు మందిరం కట్టడానికి ఇంత ఇస్తున్నానంటే ఇవి మీరిచ్చిన దానములే కదా. దినవృత్తాంతాల గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది, హార్ట్ టచింగ్ వర్డ్స్ ఉంటాయి అక్కడ. ఆయన చేసినటువంటి ప్రార్థన ఉంటుంది. భూనివాసులు ధరించుకొని కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. దేవుడు మహోన్నతుడు. మనం ఎప్పుడైతే ఆయన్ని ఉన్నతంగా హెచ్చిస్తామో, ఘనపరుస్తామో, కొనియాడతామో ఆయన మనకు సర్వము ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. సర్వజనులారా చప్పట్లు కొట్టండి, దేవుణ్ణి ఆరాధించండి. కోరేష్ కుమారులు చెప్పుచున్నటువంటి మాటలు ఇవి మన జీవితాల్లో మరి ఫలభరితంగా, దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా ఉండునుగాక. దేవుడి ఇచ్చిన వాక్యాన్ని దీవించునుగాక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.